హలో అండి. నేను చెప్పే దాంట్లో మీకేదైనా తప్పు అనిపిస్తే గనక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపితే నేను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తానండి. ఇక వీడియోలోకెళ్తే గనక ఏమాత్రం తెలివితేటలున్నా, ఆలోచించే శక్తి ఉన్నా గాని, తను చేసే పనిలో సక్సెస్ అవ్వకపోతే అంటే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఉద్యోగం రాకపోయినా, వ్యాపారంలో నష్టాలొచ్చినా, పరీక్షలు రాసి పాస్ అవ్వకపోతున్నా గాని, వాళ్ళు ఒకసారి కూర్చొని ఆలోచించుకొని ఎక్కడ మనం సరిగ్గా చేయటం లేదు, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాం, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అయితే ఈ లక్షణాలేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేవు అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయాన్ని పొందిన ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక సాధారణ ఎమ్మెల్యేగా పడిపోయినా గానీ, తన పార్టీ నుంచి కేవలం 11 మందే గెలిచినా గానీ, ఇంత ఘోర పరాజయానికి కారణాలేంటి? ఎక్కడ మనం తప్పులు చేశాం? ప్రజల మన్నన ఎందుకు పొందలేకపోయాం అని ఆలోచించుకుని వాటిని సరిదిద్దుకునే బదులు తన ఘోర పరాజయానికి కారణం ఒకసారేమో తన పథకాలు తీసుకుని ప్రజలు మోసం చేశారు అందుకే వాళ్ళు నాకు ఓటేయలేదు అని చెప్పడం, మరొకసారేమో చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ఈవీఎంలు తారుమారు చేయడం వల్ల ఓడిపోయాయని చెప్పి ఇలా రకరకాల కారణాలు వెతుక్కుని ఆనందపడే ప్రయత్నం చేయడం మాత్రం రాజకీయాల్లో ఆయన పరిస్థితి ఏమిటి అనేది అర్థమవుతుందండి. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 ఏళ్లుగా అబద్ధాలు ఆడుతూ వచ్చారో ఆ అబద్ధాలని ఇంకా కంటిన్యూ చేయడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా తయారయ్యే విధంగా ఉంది. ఎందుకనంటే ఏదైతే గత 5 ఏళ్లుగా 99% హామీలు అమలు చేశాము అని చెప్తున్నా గానీ ప్రజలు విశ్వసించకుండా ఘోర పరాజయాన్ని సవి చూపించినా గానీ అదే 99% అమలు చేశామని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నంలో చేయడం జరిగింది. ఏదైతే తన పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు వెళ్ళిపోతారేమో భయంతో, పార్టీని మూసేయాల్సి వస్తేనే భయంతో వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళకు ఎంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మనం 99% అమలు చేశాము, మీరు ధైర్యంగా ఉండండి, భయపడక్కర్లేదు, పోరాడండి, మరుక్షణంలో మనం అధికారంలో రాబోతున్నాం, అందరం ఎక్కుతున్నాం అని చెప్పడం జరిగిందండి. అయితే నిజంగానే 99% అమలు చేశారా అని కనుక ఆలోచిస్తే నేను చూసిన దాని ప్రకారం ఒక 13 అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చనివి చెప్తాను, ఆయన హామీ ఇచ్చి నెరవేర్చనివి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1300 హామీలు ఇచ్చి అందులో 1287 హామీలు నెరవేరిస్తే 99% హామీలు నెరవేర్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే సిపిఎస్ రద్దు అన్నారండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులైజ్ చేస్తానని చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తాను అని చెప్పారు, ప్రతి ఏడు జనవరిలోనే క్యాలెండర్ ఇస్తానని చెప్పారు, ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు ఇళ్లు కట్టిస్తానని చెప్పారు, అదేవిధంగా ఆ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, ప్రత్యేక హోదా ఎవరున్నా ఢిల్లీలో మెడలో ఉంచి సాధిస్తాను అని చెప్పారు. మరి రైతులకైతే కనుక ప్రతి ఏడు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 3,000 కోట్లు వేస్తానని చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతాను అని చెప్పారు, పంట వేసే ముందే పంట యొక్క ధరను నిర్ణయించి ఆ పంట ఏ స్థితిలో ఉన్నా గానీ ప్రభుత్వమే కొంటది అని చెప్పారు. ఇలా ఈ 13 హామీలు నెరవేర్చలేదు అని కనుక మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలు అమలు చేయాలి అంటే కేవలం ఈ 13 హామీలే నెరవేర్చినందువలన ఆయన 1300 హామీలు ఇచ్చి 1287 హామీలు నెరవేరిస్తే ఈ 99% నిజమైనట్టు చెప్పుకోవచ్చండి. మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ 1300 హామీలు చెప్పగలిగితే గనక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నిజం అనుకుంటాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలని పదే 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 ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా అదే చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడానికి ప్రధాన కారణం అవుతుంది అని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి.